ముందుగా జీడిపప్పు పాయసం కోసం బాగా నెయ్యిలో బాగా వేయించుకోండి. ఒకవేళ నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి దోరగా. ఇప్పుడు పాయసంలో పప్పులు అనేటివి ఉంటే కొంచెం బాగా పలుకుగా తగిలితే టేస్ట్గా అనిపిస్తుంది. అండ్ అలాగే బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు అనేది మాడిపోనీకండి. జీడిపప్పు మాడిపోనిస్తే మళ్ళీ పాయసంలోకి టేస్ట్ బాగుండదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది పాయసం ఎలా చేయడం అనేది. కాకపోతే మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిస్తున్నాము. మళ్ళీ దీని కింద ఇదేంటి ఇలా చేస్తారని కమెంట్స్ అవి ఇవి పెట్టండి. ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను, ఎప్పుడు చేయలేదు వంట వీడియోస్, కుకింగ్ వీడియోస్ అనేటివి. ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ జీడిపప్పు పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని, ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష వేయించుకోండి. మీకు ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని వాటిని పక్కన తీసి పెట్టుకోండి. మరి మాడిపోనీకండి. కొంచెం అవి వేగడం అనేది మనకు తెలుస్తుంది, అవి వేగాయా లేవా అని. తెల్లగా బాగా పైకి వస్తాయి, ఉబ్బుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్మిస్ అనేది బాగా ఉబ్బుతుంది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కువ మాడనివ్వకండి, మళ్ళీ బాగోదు. అలాగే దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న మన జీడిపప్పు, కిస్మిస్ అండ్ సేమియా వేయించుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నది అనేది వచ్చి హాట్ వాటర్ అండ్ సగ్గు బియ్యం అనేటివి 2 హీట్ చేసుకొని బాగా బాయిల్ చేసుకొని మరుగుతున్న తర్వాత ఇలాచి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. నేనైతే ఒక 3 దంచి వేసాను. మా ఇంట్లో అయితే మాకు ఇష్టం లేదు మా ఆయనకి పాలతో చేయడం, అందుకని నేను వాటర్తోనే చేస్తున్నాను. సేమియా కానీ బాగా బాయిల్ అయిన తర్వాత సగ్గు బియ్యం అనేటివి సేమియా వేసేయాలి. సేమియా వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం పలుగ్గా తగిలినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన కాదు, సేమియా వేసిన తర్వాత అలాగా కాసేపు కలిపి వదిలేసేయాలి. కాసేపు అయ్యాక అవి బాగా బాయిల్ అయిన తర్వాత మనం లాస్ట్లో షుగర్ అనేది మనకు ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం స్వీట్ తక్కువైంది, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతేనా. ఆఫ్టర్ దాన్ని కొంచెం కలిపిన తర్వాత ఇంకా పక్కన ఫస్ట్లో నెయ్యిలో ఫ్రై చేసుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పు, నా దగ్గర అయితే ఆ 2 ఉన్నాయి. మీ దగ్గర ఇంకా బాదం, ఇంకా పిస్తా ఏమైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. వేసుకున్నారంటే అంతే, పాయసం అయితే రెడీ అవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందుగా మీకు ఏ వీడియోస్ అయితే కావాలో వాటిని నాకు చెప్పినట్టయితే నేను వాటిని మీకు చేసి చూపిస్తాను.